ఒక అండర్ వాటర్ మాన్స్టర్తో ఈ టూ బ్రదర్స్ ఫైట్ చేయడం చూస్తాం. ఇక్కడ వీళ్ళ అన్నయ్య చనిపోతాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది అని తెలియాలంటే పాస్ట్కి వెళ్ళాలి. ఇక్కడ భూమి నుంచి ఏవో క్రియేచర్స్ వస్తాయి. ఈ క్రియేచర్కి భూవాసులు కైజు అని నేమ్ ఇచ్చారు. అయితే ఆ వచ్చిన ఫస్ట్ కైజుని చంపడానికి వాళ్ళకి 1 వీక్ పట్టింది. కొన్ని మంత్స్ తర్వాత ఇంకో కైజు వచ్చింది. అప్పుడే వాళ్ళకి అర్థమైంది ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యింది, ఇంకా వస్తూనే ఉంటాయని. అప్పుడు ప్రపంచం అంతా ఒకటయ్యి ఈగర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఈగర్ ప్రాజెక్ట్ అంటే ఒక పెద్ద రోబోట్స్. ఈ ఈగర్ కదలాలంటే ఒక పైలట్ ఉండాలి. అయితే ఆ పైలట్ మైండ్ ఈ ఈగర్ మైండ్తో కలాలి. ఒక పైలట్ ఈ ఈగర్లోని హ్యాండిల్ చేయలేడు. సో అందుకే ఈ ఈగర్కి 2 పైలట్స్ ఉంటారు. లెఫ్ట్ హెమిస్ఫియర్ పైలట్, రైట్ హెమిస్ఫియర్ పైలట్. ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా కైజూస్ని అయితే ఆపారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. ఫాస్ట్ ఫార్వర్డ్ 2020లో ఇంకో కైజూ బ్రిడ్జ్ వచ్చింది. ఆ కైజూని చంపడానికి బకెట్ బ్రదర్స్కి ఆర్డర్ ఇస్తారు. ఇంకా వీళ్ళు సూటప్ అయ్యి ఈగర్తో న్యూరల్ లింక్తో కనెక్ట్ అయ్యి ఆ కైజూ వైపు వెళ్తారు. ఆ కైజు వైపు వెళ్తారు. ఇంకా బోర్డ్ని కూడా సేవ్ చేస్తారు. ఆ కైజుతో ఫైట్ కూడా అవుతుంది. అయితే ఆ కైజుని చంపేశారని అనుకుంటారు, కానీ అది సగం చచ్చింది. ఈ మిస్టేక్ వల్ల వాళ్ళ అన్నయ్య చనిపోతాడు. ఇంకా రైలీ ఒక్కడే ఆ కైజుని చంపేసి ఆ ఈగర్ని కోస్ట్ వరకు ఒక్కడే తెస్తాడు. ఆ ఈగర్కి లోడ్ అంతా ఒక్కడే భరించి. ఇక్కడ మార్షల్కి అర్థమవుతుంది వీళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యిందని. 5 ఇయర్స్ తర్వాత చాలా ఏకర్స్ కైజు చేతిలో చనిపోవడం వల్ల ఆ ప్రాజెక్ట్కి ఫండింగ్స్ ఆపేస్తారు. ఇంకా 4 ఏకర్సే ఉంటాయి. గవర్నమెంట్ అంతా పెద్ద పెద్ద వాల్స్ కడతారు సీ కోస్ట్ నుంచి. ఆ వాల్స్ కైజుని ఆపుతాయి అనుకుంటారు. మన రైలీ ఇక్కడే వర్క్ చేస్తాడు. ఇక్కడికి మార్షల్ వస్తాడు రైలుని తీసుకొని వెళ్ళడానికి. ఒప్పిస్తాడు, నువ్వు ఇక్కడ చేస్తావా లేదా అక్కడికి వచ్చి యూకర్లో చేస్తావా అని. సో రైలీ వస్తాడు. వాళ్ళు బేస్కి వెళ్తారు. అక్కడ మ్యాకో వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. రైలీకి కో పైలట్ లిస్ట్ రెడీగా ఉందని చెప్తుంది. ఆ ఈగర్ చూసి రైలీ షాక్ అవుతాడు. ఇక్కడ గాట్లిబ్ నెక్స్ట్ 4 డేస్ తర్వాత 8 అవర్స్కి ఒక కైజు వస్తుందని ప్రిడిక్షన్ ఇస్తారు. ఇంకా మార్షల్ ప్లాన్ ఇంకా గాట్లిబ్ ప్లాన్ ఏంటంటే కైజు డైమెన్షన్కి మన డైమెన్షన్కి ఒక బ్రిడ్జ్లా ఉంటుంది. ఆ బ్రిడ్జ్లో ఒక న్యూక్లియర్ బాంబ్ వేసేద్దాం. సో ఆ బ్రిడ్జ్ అంతా కొలాప్స్ అయిపోద్దని వీళ్ళ ప్లాన్. ఈ ప్లాన్కి హెల్ప్ కోసమే రైలీ కూడా వస్తాడు. న్యూటన్ ఏమో మనం కూడా కైజుతో డ్రిఫ్ట్ చేద్దాం, సో వాళ్ళ థాట్స్ ప్లాన్స్ ఏంటో తెలుస్తుంది అని అంటాడు. మార్షల్ ఒప్పుకోడు, ఇంకా గాట్లీ ప్లాన్తో కంటిన్యూ అవుదాం అంటాడు. రైలే జిప్సీ డేంజర్ని చూసి అడుగుతాడు, మాకో నువ్వు కో పైలట్గా ఉండొచ్చుగా నాకని. మాకో ఏమో ఏమందో మార్షల్ని వీళ్ళు అడుగుతుంది. మార్షల్ ఏమొచ్చి నువ్వు కో పైలట్గా వద్దు, నువ్వు నీ సేఫ్టీ నాకు ముఖ్యం చెప్పి మార్షల్ వద్దనేస్తాడు. ఇంకా రైలీ కో పైలట్ సెలక్షన్ స్టార్ట్ అవుతాయి. ఎవరు అంతగా ఇంప్రెస్ చేయలేరు రైలీకి. సో మ్యాకోని ఫైట్ చేయమంటాడు. ఇంకా మ్యాకో గెలుస్తుంది. రైలీ తినే నాకు కోఆపరేట్ అని కూడా చెప్తుంది. మార్షల్ నో అంటారు. ఇక్కడ న్యూటన్ ఏమో డ్రిఫ్ట్ చేస్తాడు మార్షల్ మాటలు పక్కన పెట్టి కైజో బ్రెయిన్తో. అలా చేయగానే న్యూటన్కి తెలుస్తుంది ఇప్పుడు వరకు వచ్చినవన్నీ చిన్న చిన్నవి, ఇంకా అసలేనే వస్తున్నాయి. అవి హ్యూమన్స్ ఎన్వైరన్మెంట్ తగ్గ ఒక్కొక్క కైజుని క్రియేట్ చేస్తున్నాయని. సో మార్షల్ ఏమో నువ్వు మళ్ళీ డ్రిఫ్ట్ చేస్తే నాకు వాళ్ళ ప్లాన్ ఏంటో తెలియాలని చెప్పేసి ఒక గ్యాంగ్స్టర్ దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడేమో మ్యాకో ఇంకా రైలీ కూడా డ్రిఫ్ట్కి వెళ్తారు. కానీ మ్యాకో డ్రిఫ్ట్లో ఫెయిల్ అవుతుంది. సో కొంచెం ప్రాబ్లం కూడా వస్తుంది, అంటే డ్రిఫ్ట్ కూడా ఫెయిల్ అయింది. ఇక్కడ మ్యాకో ఇంకా రైలీ అప్సెట్లో ఉంటారు. మార్షల్ కూడా కోపంగా ఉంటాడు తను చేయలేకపోయిందని. ఈలోపు బ్రీచ్ వస్తుంది. ఒక కైజు వస్తుంది, కేటగిరీ 4 కైజు అని. సో మొత్తం 3 ఏగర్స్ వెళ్తాయి, ఒక జిప్సీ డేంజర్ తప్పించి, ఎందుకంటే వాటికి కోపడట్లేదు. మా ఏగర్లో వెళ్తారు, ఫైట్ అవుతుంది. అక్కడ 2 ఏగర్స్ చచ్చిపోతాయి. ఇదే లోపు ఇంకో కైజు కూడా వస్తుంది. ఇంకా మన స్ట్రైకర్ యురేకా ఉండలేక ముందుకెళ్తుంది. కానీ మార్షల్ ఏమో ఆర్డర్ ఇస్తారు స్ట్రైకర్ నువ్వు వెళ్ళకూడదు అని, ఎందుకంటే స్ట్రైకర్కి న్యూక్లియర్ బాంబ్ అటాచ్ చేసి ఉంది కాబట్టి. కానీ వాళ్ళు వెళ్తారు. ఆ కైజు ఏదో అటాక్ చేస్తుంది, దానివల్ల ఎలక్ట్రిసిటీ మొత్తం ఆపేస్తుంది. ఇంకా స్ట్రైకర్ కూడా ఏం చేయలేదు. అప్పుడు రైలీ అంటాడు జిప్సీ డేంజర్ న్యూక్లియర్ కరెంట్ అవసరం లేదు. సో మ్యాకో ఇంకా రైలీ రెడీ అవుతారు. ఇక్కడ ఈ గ్యాంగ్స్టర్కి న్యూటన్ చెప్తాడు డ్రిఫ్ట్ కోసం బ్రెయిన్ కావాలని. ఆల్రెడీ ఒకసారి చేశాను. అప్పుడు ఆ గ్యాంగ్స్టర్ చెప్తాడు ఆ కైజు నీకోసమే వస్తుంది, వాళ్ళ ఐడియాస్ నీకు తెలుసు, అందుకే నేను చంపడానికి వస్తున్నాయి అని. న్యూటన్ దాక్కోవడానికి వెళ్తాడు. ఆ లోపు జిప్సీ డేంజర్ వచ్చి ఒక కైజుతో ఫైట్ చేసి చంపేస్తుంది. ఇంకో కైజు న్యూటన్ని వెతుకుతుంది. ఆ లోపు కైజుతో పెద్ద ఫైట్ అయ్యి ఈ కైజుని కూడా చంపుతుంది. కానీ ఈ కైజు జిప్సీని స్పేస్కి పెట్టుకెళ్ళిపోద్ది. సో అక్కడి నుంచి మళ్ళీ కింద దిగి జిప్సీకి ఏమకుండా బాగానే ఉంటుంది. మార్షల్ హ్యాపీ ఉంటారు. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఈసారి మార్షల్ పైలట్గా ఉంటాడు. వాళ్ళు వెళ్తారు వాటర్లోకి. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళే లోపు న్యూటన్ డ్రిఫ్ట్ చేసి చెప్తాడు ఆ బ్రిడ్జ్ ఒక స్కానర్ లాంటిది, ఒక కైజునే పంపిస్తుంది లోపలికి అని. అప్పుడు 3 కైజుస్ వస్తాయి, అక్కడ ఫైట్ అవుతుంది. జిప్సీ డేంజర్ని సేవ్ చేయడానికి స్ట్రైకర్ ఆ బాంబ్ని డెటనేట్ చేస్తుంది. సో ఆ కైజు అని చచ్చిపోద్ది. ఇంకా చనిపోయిన కైజు బాడీతో జిప్సీ లోపలికి వెళ్దామని ప్లాన్ వేస్తుంది. కానీ బ్రిడ్జ్ నుంచి కేటగిరీ 5 పెద్ద కైజు వస్తుంది. ఇప్పటికంటే అన్నింటికంటే అదే పెద్ద కైజు. ఆ కైజుతో జిప్సీ ఫైట్ ఆడి
ఆ కైజుని పట్టుకొని ఆ బ్రిడ్జ్ లోపలికి వెళ్తారు సేఫ్గానే. మ్యాకోని రైలీ బయటికి పంపించేస్తాడు ఎస్కేప్ పాడ్ నుంచి. రైలీ సెల్ఫ్ డిస్ట్రక్ట్ యాక్టివేట్ చేస్తాడు మాన్యువల్గా, కొన్ని బటన్స్ పాడైపోవడం వల్ల మాన్యువల్ ఆన్ చేసి రైలీ కూడా ఇంకా ఎస్కేప్ పాడ్ నుంచి బయటకు వస్తాడు. ఇంకా బ్రిడ్జ్ నుంచి దిగిపోయి కైజు డైమెన్షన్లోకి మన మన జిప్సీ డేంజర్ వెళ్ళిపోద్ది. ఇంకా ఆ బాంబ్ కూడా ఎక్స్ప్లోడ్ అయిపోద్ది. సో దానివల్ల బ్రిడ్జ్ అంతా కొలాప్స్ అయిపోద్ది. రైలీ ఇంకా మ్యాకో కూడా సేఫ్. ఈ రీక్యాప్ నచ్చినట్టుంటే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏ మూవీస్ కావాలో కామెంట్ చేస్తే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం.